హాయ్ ఫ్రెండ్స్, మన దివియో ఛానల్కి స్వాగతం. ఆ, మనశ్వి బర్త్డే వీడియో చూడండి. దైవభక్తి మాత్రం చాలా ఎక్కువ, బాగా చేస్తుంది పూజలు అన్నీ. చూడండి, మీ దీవెనలు కూడా అందించండి, చూసిన వాళ్ళందరూ దీవించండి. మా మా దివి మా మహిని మా యోగి చూడండి, యోగి కూడా కూర్చోరున్నాడు. ఎంత చూడు వాళ్ళ అక్క అడ్ చేస్తా అంటుడు. యోగికి కూడా దైవభక్తి, బొట్టు పెట్టు బొత్తు బొత్తు అని అడుగుతాడు. చూడండి, ఇప్పుడు పెట్టద్దట, ఆయన పెట్టమన్నప్పుడు మాత్రమే పెట్టాలా, లేకపోతే పెట్టకూడదు. చూడండి, మా చిన్న పాప తొక్కొని వచ్చేస్తుంది, అస్సలు చెప్పిన మాట ఏందో. మా రెండో పాప చూడండి, చాలా బాగా పూజ చేస్తుంది. నీట్గా క్లీన్ చేసి పూలు పెట్టి అన్నీ చేసుకుంటుంది. చాలా బాగా చేస్తుంది. ఆడపిల్లలకి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. పనులు చేయడం అంటే కొంచెం బాధపడుతుంది. చూడండి, టెంకాయ చిన్నగా కొడతామని టక్కని వెళ్ళిపోయింది. టెంకాయ కొట్టడం ఫస్ట్ టైం, నేను కొడతా అలా అని చెప్పి కొట్టింది. అది బొట్టు పెట్టడం అవన్నీ చేస్తుంది. పూజ అంతా మేము ఎలా చేసుకుంటామో అలాగే నేర్చుకుంది. రోజు రాముల స్వామి గుడిలో కూడా పోయి స్నానం చేస్తానే పోయి దండం పెట్టుకొని వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా ఒక 3 years నుంచి కూడా అదే ఫాలో అవుతుంది. స్నానం చేస్తానే పోయి కాడికి పోయి దండం పెట్టుకుని బొట్లు, అసలు చిన్నప్పుడైతే బొట్లని అక్కడ గంధము, విభూది, కుంకుమ అంతా పెట్టుకుని వస్తుంది. అన్ని రకాలు చాలా బాగా, చాలా ఇష్టం కూడా పూజ చేయడం అంటే. చాలా హ్యాపీగా కూడా చేస్తుంది. హారతి ఇస్తుంది చూడండి. హారతి కొంచెం ఇట్లా తిప్పాల్సింది అట్లా తిప్పేసింది. ఏదో చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు వచ్చినట్లు వేస్తే తప్పలేదు కదా. ఏదో తెలియక చేసింది, దేవుడికి కూడా తెలుసు కదా చిన్నపిల్లలు తెలియక చేస్తారనేసి. అది చెప్పేదానికి మళ్ళీ రెండోసారి నీట్గా చేసేసింది. చూడండి, కడ్డీలు అయితే కరెక్ట్గానే తిప్పింది, కానీ హారతి మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. మళ్ళీ తులసమ్మ కాడికి వచ్చింది. తులసమ్మ కాడ దీపం పెట్టి కడ్డీలు హారతి ఇస్తుంది. ఈడ అట్లా చేసింది. ఏవో ఈరోజు రివర్స్ చేసినట్టుంది. ఇంకా గంగమ్మ కాడ దండం పెట్టుకొని మళ్ళీ తర్వాత రాముల స్వామి కాడికి పోయినారు. చూడండి, అది వీడియో వస్తుంది. ఒకరి బర్త్డే అయితే ఒకరికి భలే ఆనందము. మా చిన్న పాప చాక్లెట్ నేనే ఇస్తాను అని చెప్పి కొట్లాడి ఆమె ఇస్తే ఈమె ఇవ్వాలంట అందరికీ. అది కొట్లాడుకుంటే హ్యాపీగా అయిపోయింది. ఇలా జరిగింది బర్త్డే. చూడండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం మాత్రం ఇవ్వండి మా ముగ్గురు పిల్లలకి. చూడండి, మా చిన్న పాప ఏదో మొక్కుబడిగా వచ్చింది. అస్సలు ఇష్టం లేదు దీపం పెట్టాలన్నా, దండం పెట్టుకోవాలన్నా. కాదు, ఏదో పెడుతుంది. మహికి ఇష్టం, మహి పెడుతుంది అన్నట్టు, పెద్ద పాప చేస్తుంది అన్నట్టు, చిన్న పాప కూడా చేస్తుంది అంతేను. ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు, కానీ ఇట్లాంటి విషయాల్లో బాగానే కలిసే ఉంటారు. చూడండి, ఇంకా మా ఊరు రామాలయము. స్వామి వచ్చుంటే స్వామి కాళ్ళకి దండం పెట్టుకోమంటే స్వామి వద్దన్నాడు. మళ్ళీ పెట్టుకున్నానా మంచిది అని అనేసి అంటే పెట్టుకుంటుంది.
స్వామి ఆశీర్వాదం తీసుకోమని చెప్తున్నాడు. ఇంకా దీపం తగులుతుంది అని చెప్పి మేము అలా చెప్తున్నాము. స్వామి కూడా అదే చెప్తున్నాడు. ఇంకా ఈడ దండం పెట్టుకొని టెంకాయ ఇచ్చిన ఇంట్లో వ్యాపారాలకు దండం పెట్టుకునేవా అని అడిగితే లేదు, జాతర ముందు మీ నాన్నకు పెట్టుకో, ఆ తర్వాత మళ్ళా పక్కన వాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. అందుకే నవ్వుతా లేదు అని చెప్తుంది. చూడండి, ఇంకా అదే టెంకాయ అక్కడ ఇచ్చేసి ఇంకా వచ్చినాము. స్వామి పూజ చేస్తూనే ఉన్నాడు కదా. మళ్ళీ ఇదో వాళ్ళ అక్కకి ఆయన హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు వాళ్ళ తమ్ముడు. చూడు ఊపి చేస్తున్నాడు చూడండి. దగ్గరికి వచ్చి చెప్పమని చేస్తుంది. వినిపిస్తుంది అనేసి నేను వాయిస్ పెట్టింటే బాగుండు. వాయిస్ వాయిస్ కట్ అయిపోయింది. చూడండి, నాన్నకి ఇస్తుంది. వాళ్ళ నాన్నకి దండం పెట్టుకునేదానికి ఇంకా వస్తుంది. నేను మా చిన్న పాపకి ఇచ్చేసి ఫోన్ను దండం పెట్టు, కాళ్ళకి దండం పెట్టమన్నా, ఈ పూజ చేయమన్నా. మన శ్రీకి బాగా ఇష్టం, మహికి దండం బాగా పెట్టుకుంటుంది, కాళ్ళకి దండం పెడుతుంది. మా చిన్న పాప మాత్రం అస్సలు దండం పెట్టుకోమన్నా కానీ ఉంటుంది. ఇంకా ఇది రాజంపేట దగ్గరలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుసు, ఆంజనేయ స్వామి గుడి ఉంది రాయచోటికి పోయే దారిలో అన్నమాట. ఆ ఆంజనేయ స్వామి గుడికి బయలుదేరితే ఆ బస్ కోసం కూర్చోన్నాము, రాయచోటి బస్ కోసము. ఎవరికైనా ఆ గుడి పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాయచోటికి పోయే దారిలో ఉంటుంది. రాజంపేటకి రాయచోటికి మధ్యలో, అంటే మధ్యలో కాదు, రాజంపేట దాటుకుంటానే ఉంటుంది. ఎవరికైనా గుడి పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అబ్బా, ఆ బస్ స్టాండ్లో అంతా నిరాశ చేసి ఆ బస్సు టైం అయ్యే లోపల బస్సు కాడికి వచ్చేటప్పటికి బాగా అల్లరి చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక ఆయన కాళ్ళు లేవన్నమాట, కానీ నడుస్తున్నాడు. అదే చూస్తున్నారు వీళ్ళంతా. ఆయన ఇక్కడి నుంచి పోయేంతవరకు చూస్తూనే ఉన్నాడు. మా వాడైతే కానీ అంటే రాయచోటి బస్సులో ఒక చోట ఎంగనీరపల్లి బస్సు అది కానీ ఆటోలు అట్లా వస్తాయన్నమాట. అంటే కడప పోయే బస్సులు, డైరెక్ట్ తిరుపతి కడప తిరిగే బస్సులు అక్కడి వరకు వెళ్తా ఉంటే చూస్తూనే ఉన్నాడు. ఇంకా అదే బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసి ఏదో అదే ఆంజనేయ స్వామి వీడియో తీయలేదు గుడి కాడ, ఎందుకంటే అక్కడ దండం పెట్టుకుంటా అంటే ఆ పాజిటివ్నెస్ ఉంటుంది కదా, అదంతా వీడియో తీయబుద్ధి కాలేదు. ఇంకా మళ్ళీ వీళ్ళు పిల్లలు ఆడుకుంటూ ఉంటే అందుకని వీడియో తీశాను. అందుకే వీడియో తీసి పెట్టాను. అదే ఆడుకుంటూ ఉన్నారు చూడండి పిల్లలంతా. అదే తమాషాగా ఉంది. కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి. కోతులైతే మా కోతులు కుక్కలు కొట్లాడుకుంటూ అయితే భయపడిపోయినాము అసలు. అమ్మో, ఇంతగా వచ్చినాయో ఏమో కోతులు. కోతులు కిందికి దిగినాయి అనమాట. అంటే చెట్టు పై నుంచి ఇంకా అవును కుక్కలు తరుముకున్నాయి అనమాట. అంతే, అంత దెబ్బకి అందరం వచ్చేసి లోపల కూర్చునేసినాం అనమాట. పిల్లలంతా ఆడుకుంటున్నారు కదా, అది అందరం వచ్చేసి మళ్ళీ గడ్డపైన కూర్చొని ఉన్నాము. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఆమె వెళ్ళిపోయినాం. మళ్ళీ బస్సు వచ్చింది ఇంకా వచ్చేసా. అందరం కూర్చొని మాట్లాడుకుంటా ఫోన్ చూసుకుంటా ఆడుకుంటా ఉన్నారు అంతా. ఇలా జరిగింది బర్త్డే. గుడికి వరకు చూడండి, పసుపు కుంకుమ అంతా పూసుకొని ఒకరికొకరు పూసుకుంటా ఆడుకుంటూ ఉన్నారు. చూడండి, భార్గవ్ చేసినాడని రితిక
పాప కూడా చేస్తుంది, వాళ్ళ అన్న చేసినాడని వాళ్ళ చెల్లెలు కూడా చేస్తుంది. ఇంతే, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం